నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. న్యాయస్థాన ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ ఏర్పాటు. లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి. రాజీ మార్గంలో సత్వర పరిష్కారం లభిస్తుందని వెల్లడి. ఖానాపూర్ చెరువు పరిసరాల సర్వే అంశమే ప్రధానంగా సాగిన పుర సర్వసభ్య సమావేశం. బాధితులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ చైర్మన్ సూచన. స్థానికులకు ప్రత్యామ్నాయం చూపిన తర్వాతనే సర్వే జరపాలన్న జోగు ప్రేమేందర్. అటవీ అధికారులపై దాడులు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. వరంగల్లో జరిగిన దాడిని ఖండిస్తూ అటవీ అధికారుల నిరసన ర్యాలీ. జిల్లా కేంద్రంలోని న్యాయస్థాన ప్రాంగణంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. రాజీ మార్గంలో కక్షిదారుల కేసులను పరిష్కరించి సంబంధిత పత్రాలను వారికి అందజేశారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె ప్రభాకర్ రావు, ఎస్పీ గౌస్ ఆలాంతో పాటు పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె ప్రభాకర్ రావు సూచించారు. శనివారం స్థానిక న్యాయస్థాన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎస్పీ గౌస్ ఆలంతో పాటు పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజీ మార్గంలో పలు కేసులను పరిష్కరించి కక్షిదారులకు సంబంధిత పత్రాలను అందజేశారు. ఈ మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె ప్రభాకర్ రావు మాట్లాడుతూ లోక్ అదాలత్ వేదికగా సివిల్, క్రిమినల్, ఇన్సూరెన్స్, సైబర్ తదితర కేసులను త్వరితగతిన పరిష్కరించడం జరుగుతోందని అన్నారు. నేరాలు జరిగితే ఎదురయ్యే పర్యవసానాల గురించి తెలిసినప్పుడు తప్పు చేసేందుకు వెనుకడుగు వేస్తారని అన్నారు. ఈ విషయాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు గాను డిఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో విరివిగా సదస్సులు నిర్వహించడం జరుగుతోందని పేర్కొన్నారు. లోక్ అదాలత్ విజయవంతానికి కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా గత 3 నెలల నుంచి కూడా మేము అనేక రకాలైనటువంటి కేసులు, సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు, ఇన్సూరెన్స్ కేసులు, భార్యాభర్తల తగాదా కేసులు, అదేవిధంగా సైబర్ క్రైమ్ కేసులు, వీటన్నిటి మీద కూడా దృష్టి సారించి అందరితోటి సమావేశాలు నిర్వహించి మీ అందరి సహాయ సహకారంతో ఈరోజు ఈ యొక్క జాతీయ లోక్ అదాలత్ను ఘనంగా నిర్వహించుకొని మన ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కారం దిశగా ముందుకెళ్తున్నాము. ఈ సందర్భంగా సహకరిస్తున్నటువంటి మీ అందరూ కూడా మా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇదే విధమైనటువంటి కోఆపరేషన్ మీ నుంచి భవిష్యత్తులో కూడా ఉంటుందని చెప్పేసి ఆశిస్తున్నాను. కానీ దిస్ సిస్టమ్ ఈజ్ అ వెరీ ఎఫిషియెంట్ వన్ స్టెప్ ప్రాసెస్ డిస్ప్యూట్ రిడ్రెసల్. జనరల్గా ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ కంపౌండబుల్ కేసెస్. ఎనీ డిస్ప్యూట్ విచ్ హ్యాపన్స్ బిట్వీన్ టూ పార్టీస్, జనరల్గా ఇట్ హ్యాపన్స్ విత్ నోన్ పీపుల్. ఈ నేబర్స్ గొడవ ఉండవచ్చు, విత్ యువర్ ఫ్రెండ్స్, విత్ యువర్ రిలేటివ్స్. అండ్ ఆ తర్వాత పోలీస్ కేసు అవుతుంది, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, విల్ ఫైల్ చార్జ్ షీట్, కేస్ విల్ గో ఇన్ ట్రయల్. బట్ లోక్ అదాలత్ ప్రొవైడ్స్ యూ ఆపర్చునిటీ to resolve matter through consensus and participation of both parties. itla unte mee madhya unna relation cases wala kharab avutadi, but after this redressal through participation and consensus, that relation also improves. That is also one of the important things which I find very attractive for lok adalat. So chala manchi opportunity idi, and police taraf nunchi kuda we facilitate this process. నీటి వనరుల సంరక్షణ కోసం చేపడుతున్న సర్వేలో ఇల్లు కోల్పోయే పేదలకు ప్రత్యామ్నాయం చూపిన తర్వాతనే పనులు ప్రారంభించాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ప్రవేశపెట్టిన అజెండాను సభ్యులు ఆమోదం తెలపడంతో సమావేశం ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఖానాపూర్ చెరువు పరిసరాల్లో నివాసాల సర్వే చేపడుతున్న నేపథ్యంలో ఇండ్లు కోల్పోతున్న వారికి శాశ్వత నివాసాలు నిర్మించి ఇచ్చిన తర్వాతనే వారిని ఖాళీ చేయించాలని, బాధితులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. పట్టణంలోని పుర కార్యాలయంలో శనివారం మున్సిపల్ సర్వసభ్య సమావేశాన్ని ఆయన అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశంలో ప్రవేశపెట్టిన అజెండా ప్రకారం సభ్యులు పలు అంశాలపై చర్చించారు. అనంతరం సభ్యులు
అజెండాకు ఏకగ్రీవంగా ఆమోదం తెలపడంతో సమావేశం ముగిసింది. ఈ మేరకు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ ఇటీవల ఖానాపూర్ చెరువు పరిసరాల్లో ఆయా శాఖల అధికారులు సర్వే చేపడుతున్న నేపథ్యంలో స్థానికుల్లో భయాందోళన నెలకొందని అన్నారు. చెరువు పరిసరాల్లో నివాసం ఉంటున్న వారికి శాశ్వతంగా నివాసాలు నిర్మించి ఇచ్చిన తర్వాతనే వారిని ఖాళీ చేయించాలని కలెక్టర్కు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అన్ని పార్టీల కౌన్సిల్ సభ్యులు ఈ విషయాన్ని స్పష్టం చేశారని పేర్కొన్నారు. అన్ని పార్టీల కౌన్సిలర్లు ఒకటి మరి ఖానాపూర్ చెరువు ద్వారా చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే ఇండ్లు ఉన్నాయో వాళ్ళకి నిన్న నుంచి ఒక 3 days నుంచి మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము చేసినటువంటి ఆదేశానుసారం ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు, మున్సిపల్ కానీ, ఇరిగేషన్ కానీ, రెవెన్యూ కానీ మరి అందరూ కూడా మరి 3-4 రోజుల నుంచి అక్కడికి వెళ్ళి సర్వే చేసి మార్కింగ్ చేయడం ద్వారా మరి అందరూ కూడా పేదవారు అక్కడ ఉన్న వాళ్ళు, సరౌండింగ్ ఉన్న వాళ్ళంతా వాళ్ళందరూ కూడా మరి మా ఇల్లు పోతున్నటువంటి బాధతో మరి బాధపడుతున్నారు. వాళ్ళు రాత్రి అనక పగనక కూడా వాళ్ళకు నిద్ర కూడా పట్టడం లేదని మరి అందరూ కూడా కౌన్సిలర్ చెప్పడం జరిగింది. మరి మేము మా కౌన్సిల్ తరఫున మరి ఒకటి కలెక్టర్ గారికి మరి ఈ 1-2 daysలో అన్ని ఆల్ పార్టీస్ బీజేపీ, కాంగ్రెస్ సంబంధించిన ఎంఐఎం కానీ మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ తరఫున వాళ్ళకి వాళ్ళ సంబంధించిన ఎలాంటి నష్టం జరగకుండా మరి వాళ్ళకి ఎక్కడైనా మరి సంబంధించిన ఎవరైతే అక్కడ నుంచి వెళ్తారో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ కానీ వాళ్ళకి సంబంధించిన ప్లాట్స్ కానీ ఇవ్వాలని మరి కలెక్టర్ గారికి విన్నపించిన వాళ్ళకి చేసిన తర్వాతనే ఏదైతే అక్కడ ఇల్లు కట్టించిన తర్వాతనే వీళ్ళని షిఫ్ట్ చేస్తే బాగుంటుంది. మరి ఇప్పుడిప్పుడే వాళ్ళని వెళ్ళిపోమని చెప్పడం జరుగుతుంది. మరి ఇప్పుడు వెళ్ళిపోమంటే వాళ్ళు ఎక్కడ వచ్చి ఉండలేదు అంటే ఎక్కడ ఉండాలో వాళ్ళకి కూడా అర్థం పట్టలేదు. కాబట్టి మా కౌన్సిల్ అందరం కూడా మరి కలెక్టర్ గారికి విన్నవించుకొని మరి ప్రభుత్వానికి మరి ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకోమని కలెక్టర్ గారికి అన్ని పార్టీల కౌన్సిలర్లు కోరడం జరుగుతుంది. అటవీ అధికారులపై జరుగుతున్న దాడులను నివారించేలా కఠిన చర్యలు తీసుకోవాలని ఎఫ్ఆర్ఓ గులాబ్ సింగ్ అన్నారు. వరంగల్లో అటవీ అధికారులపై ఇటీవల జరిగిన దాడికి నిరసనగా పట్టణంలో నిరసన ర్యాలీ చేపట్టారు. తెలంగాణలో రాత్రి పగలు విధులు నిర్వహించి అటవీ అధికారులపై జరుగుతున్న దాడుల నివారణకు ప్రభుత్వం అధికారులకు ఆయుధాలు ఇవ్వాలని ఎఫ్ఆర్ఓ గులాబ్ సింగ్ కోరారు. వరంగల్ జిల్లా ములుగు అటవీ అధికారులపై జరిగిన దాడిని నిరసిస్తూ శనివారం ర్యాలీ నిర్వహించారు. కార్యాలయం నుంచి ర్యాలీ చేపట్టి దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అటవీ అధికారులు నరేష్, కృష్ణ, సాయి, ప్రవీణ్, అమర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. అధికారులు మాకు ఎట్లాంటి ఆయుధాలు లేవు. మేము చాలా మనోధైర్యాన్ని కోల్పోయి ఉద్యోగం చేస్తున్నాం. ఇటు ప్రజలకు ఇటు అడవికి మా అందరి రక్షణకు తోడ్పడాలని ప్రార్థిస్తున్నాం. ఈ సందర్భంగా ఎఫ్ఆర్ఓ గులాబ్ సింగ్ మాట్లాడుతూ అటవీ రక్షణకు కృషి చేస్తున్న అధికారులు నిత్యం జరుగుతున్న దాడులను ప్రభుత్వం నివారించాలన్నారు. ఆత్మరక్షణ కోసం అటవీ అధికారులకు కూడా ఆయుధాలను ఇవ్వాలన్నారు. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటూ తమకు రక్షణ కల్పించాలని కోరారు. తాడ్వాయి రేంజ్లో వరంగల్ జిల్లాలోని తాడ్వాయి రేంజ్ పరిధిలో వినోద్, శరత్ చంద్రను బీట్ ఆఫీసర్లపై కొందరు అటవీ ఆక్రమణదారులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచినారు. వాళ్ళు ప్రాణాపాయ స్థితిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఇవి రెగ్యులర్గా ఫారెస్ట్ అధికారులపై దాడులు సహజమైపోయినాయి అటు తెలంగాణ ప్రాంతంలో. ఇట్టి దాడిని మేము ఖండిస్తున్నాము. ఇటువంటి దుర్మార్గులపై వెంటనే చర్య తీసుకోవాలి. అటవీ రక్షణలో భాగంగా మా ప్రాణాలకు తెగించి మా దగ్గర ఎలాంటి ఆయుధాలు లేకుండా మేము రాత్రి పగలు మాకు రాత్రి 11 గంటలకు 12 గంటలకు ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ మా దగ్గర లేడీ స్టాఫ్, బీట్ ఆఫీసర్స్, సెక్షన్ ఆఫీసర్స్ అందరూ పనిచేస్తున్నారు. మాకు ఎలాంటి ఆయుధాలు లేకుండా మేము అటవీ రక్షణలో భాగంగా నిమగ్నమైతే అటవీ రక్షణలకు మా వాళ్ళు వెళ్తుంటే నిరంతరంగా దాడులు చేస్తూ ఉల్టా మాపైన అటవీ శాఖ అధికారులపైన కేసులు, ఫాల్స్ కేసులు బనాయించి మమ్మల్ని ఇరకాటంలో పెడుతున్నారు. ఇటువంటి దాడిని వెంటనే ఖండిస్తున్నాము. ఈ దుర్మార్గులను వెంటనే శిక్షించి అరెస్ట్ చేసి వాళ్ళను ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టేసి వాళ్ళకు శిక్ష పడేటట్టు చేయాలని మేము ప్రభుత్వానికి వినతి చేస్తున్నాము. మరియు అటవీ అధికారులకు అందరికీ వెంటనే ఆయుధాలు అందించి ఫారెస్ట్ పోలీస్ స్టేషన్స్ని ఏర్పాటు చేయాలి. పట్టణంలో నీటి ఎద్దడి తలెత్తకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. శనివారం స్థానిక వాల్మీకి నగర్లో నిర్మించనున్న మంచినీటి ట్యాంకు నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ముందుగా ఎమ్మెల్యేకు స్థానిక నేతలు సాదరంగా స్వాగతం పలికారు.
అనంతరం ఆయా వార్డుల్లో కొనసాగుతున్న పనులు, స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంచినీటి ట్యాంకు నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్, నేతలు లాలా మున్నా, ధమ్మపాల్, ఆకుల ప్రవీణ్, జోగు రవి, దయాకర్, గొర్లరాము తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ, పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపడుతున్న అమృత్ పథకంలో భాగంగా మంచినీటి ట్యాంకు నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. భవిష్యత్తులోనూ నీటి సమస్యలు తలెత్తవద్దన్న ప్రధాన ఉద్దేశంతో పనులు ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. పట్టణానికి సంబంధించిన మురికి నీరంతా చెరువులు, వాగుళ్లలో కలుషితం కావడంతో తాగునీటికి ఇబ్బంది అవుతోందని, ఓహెచ్ఎస్ఆర్ నిర్మాణం కోసం స్థలాలను సైతం ఎంపిక చేయడం జరిగిందన్నారు. వాల్మీకి నగర్లో 10 లక్షల లీటర్ల మంచినీటి కెపాసిటీ గల ఈరోజు ఓహెచ్ఎస్ఆర్కు భూమి పూజ చేయడం జరిగింది. మనిషి జీవనాధారమే నీరు. నీటి తర్వాతనే మనిషి జీవించడానికి మిగతా విషయాల మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇప్పటికీ ఆదిలాబాద్ పట్టణంలో 1 కోటి లీటర్ల చిల్లర ఓహెచ్ఎస్ఆర్లు ఉన్నప్పటికీ ఇంకో 1 కోటి లీటర్ల సామర్థ్యం గల పట్టణంలో ఓహెచ్ఎస్ఆర్లు నిర్మించడానికి ఒక ప్రణాళిక సిద్ధమైంది. రేపు ఇదే కాకుండా ఇంకా భవిష్యత్తులో ఈ ఆదిలాబాద్ పట్టణంలో మంచినీటి సమస్య లేకుండా చేయడమే ప్రధాన ఉద్దేశం. ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని డిఎంఎన్హెచ్ఓ కార్యాలయంలో వైద్య సిబ్బందికి పలు ఆరోగ్య పరీక్షలు జరిపారు. డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ వంశీకృష్ణతో పాటు వైద్యాధికారులు కార్యక్రమంలో పాల్గొని ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. జీవన విధానం, ఆరోగ్య అలవాట్లలో మార్పులు చేసుకుంటే దీర్ఘకాలిక వ్యాధులను నియంత్రించవచ్చని డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ కృష్ణ సూచించారు. శనివారం డిఎంఎన్హెచ్ఓ కార్యాలయంలో ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు జరిపారు. డిఎంఎన్హెచ్ఓ సైతం స్వయంగా ఆరోగ్య పరీక్షలు జరుపుకున్నారు. అనంతరం ఆరోగ్య సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓలు డాక్టర్ సాధన, డాక్టర్ గజానన్, డిఎంఓ డాక్టర్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా సిబ్బందికి హెల్త్ చెకప్ చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వంశీకృష్ణ తెలిపారు. ప్రతిరోజు ఆహారాన్ని సమతుల్యంగా తీసుకోవాలని, పౌష్టికాహారానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సరైన ఆహారంతో నిత్యం వ్యాయామం చేస్తే వ్యాధులు దరిచేరే ఆస్కారం తగ్గుతుందని వివరించారు. పట్టణంలోని సైన్స్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో నిజామాబాద్ శిక్షణ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెరీర్ గైడెన్స్ పై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. యువత లక్ష్యానికి అనుగుణంగా శ్రమిస్తే ఎంతటి విజయాన్నైనా సాధించవచ్చని ఆల్ ఇండియా ఐఏఎస్ 35వ ర్యాంకర్ నిజామాబాద్ శిక్షణ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్ అన్నారు. శనివారం డిగ్రీ కళాశాల సైన్స్ సెస్లో ఏర్పాటు చేసిన కెరీర్ గైడెన్స్ అభినందన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సివిల్స్, గ్రూప్స్ సన్నద్ధత గురించి విద్యార్థులకు పలు సూచనలు చేశారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సంగీత, వైస్ ప్రిన్సిపల్ జగ్రామ్, అధ్యాపకులు శ్రావణి, శ్రీధర్, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ శిక్షణ కలెక్టర్ అజ్మీరా సంకేత్ మాట్లాడుతూ, లక్ష్య సాధనకు అనుగుణంగా శ్రమిస్తే విజయం వర్తిస్తుందని తెలిపారు. ఏదైనా రంగంలోకి ప్రవేశించే ముందు వాటి గురించి సమగ్రంగా తెలుసుకొని ముందడుగు వేయాలని, విజయం తమకు ఎందుకు అవసరమో ప్రతి ఒక్కరికి తెలిసుండాలని అన్నారు. ఇందులో జాబ్ డెఫినెట్గా మనం ఒక రోజు ఒక టైం టు టైం రావాలి ఆఫీస్కి. ఆ టైం ఏ జాబ్లో అయినా ఉంటుంది. బట్ ఈ గ్రూప్స్, సివిల్ సర్వీస్ అనేవి దీన్ని సివిల్ సర్వీసెస్ లేదా పబ్లిక్ సర్వీస్ అనేది ఎందుకంటారంటే, దీంతో మనం ప్రజలకి అభివృద్ధి కోసం వాళ్ళ లైఫ్ అనేది కొద్దిగా డెవలప్ చేయడానికి, అభివృద్ధి చేయడానికి మనం ఎవ్రీ డే మనం ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. కాబట్టి ఇట్ ఈస్ డెఫినెట్లీ 100 times మోర్ దెన్ ఎనీ జాబ్ అని చెప్తాను. సో ఆ విధంగా మీరు ఫస్ట్ ఇంగ్రీడియంట్, ఫస్ట్ ఒక రూల్ అనేది నేను చెప్తాను. ఎప్పుడైనా మీరు గ్రూప్స్ అయినా, సివిల్ సర్వీసెస్ అయినా చేద్దాము అని మీరు అనుకున్నప్పుడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ బుక్స్ కోసమైనా ఏదో కోచింగ్ కోసమైనా వెతకక ముందే ఫస్ట్ ఒకటి రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే, నేను ఈ జాబ్ ఎందుకు చేయాలనుకుంటున్నాను అనేది ఒక మెయిన్ ఎయిమ్ అనేది మనం ఏర్పరచుకోవాలి మన మైండ్లో. జిల్లా పర్యటనలో భాగంగా గుర్తించిన సమస్యలను పరిష్కరించే దిశగా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేయడం జరిగిందని మహిళా కమిషన్ రాష్ట్ర చైర్పర్సన్ నేరెళ్ల శారద అన్నారు. శనివారం
స్థానిక పెన్గంగా భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తన పర్యటన వివరాలను తెలియజేశారు. జరిగింది. మొదటి రోజు మహిళా జైలు ఏదైతే ఉందో అక్కడ వెళ్ళి ఆ ఖైదీలను పరామర్శించడం జరిగింది, మాట్లాడడం జరిగింది, అంటే వాళ్ళ స్థితిగతులు తెలుసుకోవడం జరిగింది. రివ్యూ మీటింగ్ కూడా చేయడం జరిగింది. ఆ రివ్యూ మీటింగ్లో కూడా ప్రతి అంశం గురించి క్షుణ్ణంగా మేము డిస్కషన్ చేయడం జరిగింది. ఎక్కడైనా ప్రభుత్వం నుండి లోపం జరుగుతుందా, లేకపోతే ఇంప్లిమెంటేషన్లో లోపం జరుగుతుందా, స్కీమ్స్ ప్రజల వరకు రీచ్ అవుతున్నాయా, రీచ్ అవ్వడంలో ఉన్నటువంటి DWO కానివ్వండి, సిడిపోల్ కానివ్వండి, సూపర్వైజర్స్, అంగన్వాడీ టీచర్స్, వీళ్ళందరి పాత్ర ఎంతవరకు వాళ్ళు న్యాయం చేయగలుగుతున్నారు అన్నటువంటి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత కొన్ని సర్దుబాట్లు చేయాల్సినటువంటి అంశం ఉందనేటువంటి దృష్టికి వచ్చింది. సిడిపిఓలకు, సూపర్వైజర్లకు కూడా మేము కొత్తగా మారిన చట్టాలపైన అవగాహన సదస్సులు తప్పకుండా నిర్వహిస్తాము. బేలా మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఓటరు జాబితాపై BLOలకు అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. తహసీల్దార్ కోట్నక్ రఘునాథరావు కార్యక్రమంలో పాల్గొని బూత్ లెవెల్ అధికారులకు పలు సూచనలు చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఓటరు జాబితాలో మార్పులు, సవరణలను పకడ్బందీగా నిర్వహించేందుకు సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మండల డిప్యూటీ తహసీల్దార్ సిడాన్ వామన్ రావు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ RDO ఆదేశాల మేరకు ఓటరు జాబితాపై BLOలకు పలు సూచనలు చేయడం జరిగిందని తెలిపారు. ఓటర్ గ్రామ పోలింగ్ స్టేషన్లో ఉండి ఓటర్ నమోదు కోసం ఆఫీసర్స్ ఉంటారు, BLOs, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ప్రతి ఓటర్ లిస్టులో ఓటర్ జాబితాలో వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ ఒక జాగాలో తీసుకోవడానికి మేము ఈరోజు ఎంపీడీఓ ఆఫీస్లో సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళకు ఇన్ఫర్మేషన్ చేసేసి వాళ్ళకు ఇన్ఫర్మేషన్ తీసుకొని అప్డేట్ చేయుటకు మేము ఎక్సర్సైజ్ చేయడం జరుగుతున్నది. PDSU 50 వసంతాల స్వర్ణోత్సవ సభను శనివారం పట్టణంలోని యాదవ సంఘ భవనంలో నిర్వహించారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన పోరాటాలను నేతలు గుర్తు చేసుకుంటూ ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. విద్యారంగ సమస్యల పరిష్కారంలో PDSUకు 50 ఏళ్ల పోరాట చరిత్ర ఉందని యూనియన్ జిల్లా అధ్యక్షులు సాయి కుమార్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని యాదవ సంఘ భవనంలో PDSU 50 వసంతాల స్వర్ణోత్సవ సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన పోరాటాలను నేతలు గుర్తు చేసుకుంటూ అదే స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నరేందర్, CPI ML మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి నంది రామయ్య, IFTU రాష్ట్ర కార్యదర్శి కట్ల రాజన్న, మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఆత్రం భుజంగరావు, వినోద్, అశోక్, విజయగిరి నారాయణ, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ PDSU శాస్త్రీయ విద్యా విధానం కొరకు పోరాడుతుందని అన్నారు. విద్యార్థులంతా కుల మతాల భేదాలు లేకుండా అందరూ సమాజ స్థాపనకై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని విస్మరిస్తున్నాయని, విద్యార్థులు ఐక్యంగా పోరాడి తమ హక్కులను సాధించుకోవాలని అన్నారు. కులోన్మాద, మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమించాలని కోరారు. చరిత్ర ఈరోజు PDSU విద్యార్థి సంఘం తన 50 సంవత్సరాల స్వర్ణోత్సవ సభను ఈరోజు ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా 1974లో జరిగినటువంటి PDS నుంచి PDSUగా అవతరించినటువంటి సందర్భం నుంచి నాటి నుండి నేటి వరకు దాదాపు 50 సంవత్సరాల కాలంలో అనేక ఉద్యమాలు, అనేక రక్త తర్పణాలు, అనేక మంది ఈరోజు PDSతో మూమెంట్లలో ముందు నడిచి అనేక మంది అమరులైనటువంటి వారి స్ఫూర్తితో ఈరోజు అనేక కార్యక్రమాలు చేస్తూ, అదేవిధంగా కేవలం శాస్త్రీయ విద్య సాధన కోసం, సమాజమే లక్ష్యం కోసం ఈరోజు బడుగు బయలున విద్యార్థులకు మంచి విద్యను అందించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు PDSU విద్యా సంఘం పయనం. ఎస్సీ వర్గీకరణ జిల్లాల వారీగా చేయాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, మాదిగ జేఏసీ వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మాదిగల మేలుకొలుపు యాత్ర శనివారం జిల్లాకు చేరుకున్న నేపథ్యంలో పట్టణంలోని డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
అనంతరం పిడమర్తి రవి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాదిగలకు 12% రిజర్వేషన్ కల్పించాలని, ఉమ్మడి 10 జిల్లాల్లో మాదిగల జనాభా నిష్పత్తి ప్రకారం వారి జనాభా ఎంత ఉంటే అంత రిజర్వేషన్ కల్పించాలన్నారు. ఎస్సీ వర్గీకరణ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేయడం హర్షణీయమని పేర్కొన్నారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా వర్గీకరణ చేయాలని, జిల్లాల వారీగా వర్గీకరణ చేపట్టే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు అన్ని జిల్లా కేంద్రాల్లో మాదిగల మేలుకొలుపు యాత్ర ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షులు మల్యాల మనోజ్, నక్క రామదాస్, సోమ చంద్రశేఖర్, బోరెల్లి సురేష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. న్యాయస్థాన ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ ఏర్పాటు. లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి. రాజీ మార్గంలో సత్వర పరిష్కారం లభిస్తుందని వెల్లడి. ఖానాపూర్ చెరువు పరిసరాల సర్వే అంశమే ప్రధానంగా సాగిన పుర సర్వసభ్య సమావేశం. బాధితులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ చైర్మన్ సూచన. స్థానికులకు ప్రత్యామ్నాయం చూపిన తర్వాతనే సర్వే జరపాలన్న జోగు ప్రేమేందర్. అటవీ అధికారులపై దాడులు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. వరంగల్లో జరిగిన దాడిని ఖండిస్తూ అటవీ అధికారుల నిరసన ర్యాలీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.